అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన సంగీత నేటి మహిళలకు నిజమైన రోల్ మోడల్గా నిలుస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సాధారణంగా అందరిలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనో ప్రభుత్వ ఉద్యోగమనో పరిగెత్తకుండా తానే 10 మందికి పనిచ్చే స్థాయికి ఎదగాలని నిర్ణయించుకున్నారు. తనలోని వ్యాపార దక్షతతో బ్యూటీ పార్లర్, రెస్టారెంట్ రంగాల్లో రాణిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. ముందు ఒక బ్యూటీ పార్లర్ను ప్రారంభించిన సంగీత పలువురు అమ్మాయిలకు ఉపాధి కల్పించడమే కాకుండా వారికి బ్యూటిఫికేషన్ కోర్సులో శిక్షణ ఇస్తూ స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహిస్తున్నారు. అక్కడితో ఆగకుండా అమలాపురంలో ఒక రెస్టారెంట్ని కూడా ప్రారంభించారు. ఒకవైపు బ్యూటీ రంగం, మరోవైపు హోటల్ రంగం ఇలా భిన్నమైన వ్యాపారాలను విజయవంతం చేస్తూ మహిళలు వ్యాపారంలో మగవారికి ఏమాత్రం తీసిపోరు అని నిరూపిస్తున్నారు. నేటి తరం అమ్మాయిలు కేవలం డాక్టర్లు, ఇంజనీర్లు లేదా ఇతర కార్పొరేట్ ఉద్యోగాల వైపే మొగ్గు చూపుతున్నారని, అయితే సాహసంతో వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టాలని సంగీత ఆకాంక్షిస్తున్నారు. సొంతగా ఎదగడంతో పాటు ఇతరులకు ఆసరాగా నిలవడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేదని ఆమె అంటున్నారు. మహిళలు కూడా వ్యాపారంలో ముందుకు రావాలన్న ఒక ఆలోచనతో నేను ఒక బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నాను. నా బ్యూటీ పార్లర్‌లో ఒక నలుగురికి ఉపాధి కల్పించి వాళ్ళకి కూడా మంచి లైఫ్‌నిచ్చాను. అలాగే నేను ఇంకా ముందుకెళ్ళాలని ఇంకొక రెస్టారెంట్ పెట్టి అందులో ఒక 20 మందికి ఉపాధి కల్పించాను. మహిళలనేది వ్యాపార పరంగా ముందుకు రావాలండి. మనం డాక్టర్స్ అని లేకపోతే సాఫ్ట్‌వేర్స్ అని ఇవనే కాకుండా వ్యాపార పరంగా మనం మగవారితో సమానంగా మహిళలు ముందుకు రావాలి. సో, ప్రభుత్వం మనకి చాలా ఉపాధులు కల్పిస్తుంది. వాళ్ళు ఇంకా ముందు ముందు కూడా ప్రభుత్వం కూడా మనకి మంచి మంచి ఉపాధులు కల్పిస్తే మనం ఇంకా ముందుకు వెళ్ళి మనం నలుగురికి ఒక ఉపాధి కల్పించే వాళ్ళమవుతాము. చాలామంది మహిళలు ఇంటికే పరిమితం అయిపోతున్నారు. లేకపోతే ఉద్యోగాలు గానీ, లేకపోతే డాక్టర్స్ గానీ, ఇంజినీర్స్ గానీ ఇటు సైడే వెళ్ళిపోతున్నారు. వ్యాపార పరంగా ఎవరూ ముందుకు రావట్లేదు. మనకు మనం సొంతంగా వ్యాపారం చేసుకుని ఒకరి కింద పని చేయకుండా మనం ఒక నలుగురికి ఉపాధి కల్పిస్తే ఈ ఆలోచన చాలా బావుంటది. సో, మహిళలందరూ ముందుకొచ్చి మంచిగా వ్యాపారాలు చేయాలని నేను అనుకుంటున్నాను.